ఈ క్రింది వానిలో విద్యా ప్రణాళిక వ్యవస్థాపనకు సంబంధం లేనిది. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఆర్గనైజేషన్ ఆఫ్ కరికులం. మీకు తెలుసు కరికులం అనేటువంటి ఆంగ్ల పదం కరిరే అనే ఒక లాటిన్ పదం నుంచి గ్రహించబడినది. కరిరే అంటే రన్వే, పరిగెత్తడానికి దారి అని అర్థం. మీకు తెలుసు విమానాశ్రయంలో రన్వే విమానం గాలిలో ఎగరడానికి ఉపయోగపడేటువంటిది. ఇక్కడ విమానం అంటే విద్యార్థి, రన్వే అంటే కరికులం, గాలిలోకి ఎగరడం అనేటువంటిది ఆశయం. ఈ విద్యా ప్రణాళిక వ్యవస్థాపనకు సంబంధించి చాలా పద్ధతులు ఉన్నాయి. శీర్షిక పద్ధతి, ఏదైనా ఒక శీర్షికను ఎంపిక చేసుకున్న తర్వాత ఒకే విద్యా సంవత్సరంలో ఆ శీర్షికకు సంబంధించిన సమగ్రమైన అంశాలు కఠినత స్థాయిని దృష్టిలో ఉంచుకొని బోధించడం. సర్పిలాకార పద్ధతి, ఏదైనా ఒక పెద్ద పాఠ్యాంశాన్ని సమానమైన భాగాలుగా విభజించి ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి సులభం నుంచి క్లిష్టతకు, సింపుల్ టు కాంప్లెక్స్ బోధించడం. ఉదాహరణకు గణితంలో ఉండేటువంటి పాఠ్య పుస్తకాలు ఏ యూనిట్ అయినా చూడండి, నంబర్ సిస్టమ్ కానీ ఆల్జిబ్రా కానీ, అవి బోధించేటప్పుడు సమాన భాగాలుగా ఉంటాయి. మొదట సులభంగా ఉన్న అంశాలు బోధించిన తర్వాత ఆ యూనిట్ చివరిలో కష్టమైన అంశాలు బోధించడం జరుగుతుంది. ఏకకేంద్ర పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి అంటే ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని దిగువ తరగతుల్లో బోధించేటప్పుడు చాలా జనరల్ పాయింట్స్ బోధిస్తాం. ఎగువ తరగతులకు వెళ్ళే కొద్దీ ఆ పాఠ్యాంశాల యొక్క నిడివి, డెప్త్ పెంచుకుంటూ బోధించడం జరుగుతుంది. దీన్ని ఏకకేంద్ర పద్ధతి అంటాం. సో సర్పిలాకార పద్ధతులు అంటే ఒక పెద్ద సీరియల్ను సమానమైన భాగాలుగా చేసుకొని ఒకదానితో ఒకటి బోధించడం. ఏకకేంద్ర పద్ధతి అంటే 5వ తరగతి విద్యార్థులకు కొన్ని అంశాలు బోధించి అదే టాపిక్, అదే శీర్షిక, అదే టైటిల్ ఎగువ తరగతులకు వచ్చినప్పుడు ఎక్కువ అంశాలు బోధించడం. శీర్షిక పద్ధతి అంటే ఉపవాచకం, ఒక నాన్ డీటెయిల్. చూడండి, ఒక విద్యా సంవత్సరంలో బోధించినది వేరే విద్యా సంవత్సరంలో రిపీట్ కాదు. సో ఈ 3 పద్ధతులు విద్యా ప్రణాళిక వ్యవస్థాపనకు సంబంధించినవి. సంబంధం లేనివి అంటే ఆగమన పద్ధతి, ఇండక్టివ్ మెథడ్, ఇది ఒక బోధనా పద్ధతి. విద్యా ప్రణాళిక వ్యవస్థాపనకు సంబంధం లేనిది. ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సైకాలజీ, పెడగాజీలో మంచి మార్కులు సాధించాలంటే ఎమిలీ అకాడమీలో ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో అప్లోడ్ చేసిన డిజిటల్ వీడియో క్లాసెస్, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఫాలో అవుతూ మంచి నాలెడ్జ్ మీరు సాధించండి. మీరు ఉద్యోగం సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.